ఈ రోజుకి మా పెదనాన్నగారి పిల్లలు ఒక చిన్నపాటి కూరగాయలు కొట్టు నడుపుకునే కుటుంబం మాది. ఏదో మేమైతే యాక్టర్లు అయ్యాం కానీ మా బంధువులందరూ కానీ మా స్నేహితులందరూ కానీ చాలా చిన్న దిగువ మధ్య తరగతి వ్యక్తులు. చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకునే కుటుంబాలు మావి. చిన్న కూల్ డ్రింక్ షాపులు పెట్టుకునే కుటుంబాలు మావి. చిన్నపాటి ఉద్యోగాలు చేసే కుటుంబాలు మావి. మా అమ్మ అంది, మనకెందుకు రావాలి రాజకీయాలు, చిన్నపాటి కానిస్టేబుల్ కుటుంబాలను చూసిన వాళ్ళు మనకెందుకు నాలుగు ఈ గొడవలు అంటే, నీ కొడుకు బాగుండాలి, మిగతా బిడ్డలందరూ చచ్చిపోవాలమ్మా, నేను చస్తాను. నా దేశం కోసం, నా సమాజం కోసం, నా తెలుగు జాతి కోసం అన్నిటినీ వదిలిచ్చాను. ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకుంటే 100 కోట్ల పైన సంపాదన ఉంటుంది, ఆనందం లేదు. అవినీతి, విలువలు లేని రాజకీయ నాయకులు మన చదువుకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితులు ఎక్కడున్నాయి? స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ? నైపుణ్యత ఎక్కడుంది మన చదువుల్లో? డబ్బున్న వాళ్లే మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. దోపిడీ చేసే వాళ్లే మరింత దోపిడీ చేస్తా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి. ఒక 10,000 సంపాదించాలంటే పిల్లల్ని పోషించాలి. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారు? ఇంత సంపాదన 1000 కోట్లు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మన జీవితాలను చిత్రం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఎంతకాలం జరుగుద్ది ఈ దోపిడీ? ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు. వీళ్ళకి సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తలివేద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. నా తరం దెబ్బతింది, నా తరం నష్టపోయింది, నా తరం అవమానం పాలైంది. భవిష్యత్తు మీకు బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ మీ ముందుకు వచ్చాడు. మీ ఇంట్లో ఒకటిగా మీ కష్టాన్ని పంచుకోవడానికి, మీ కన్నీళ్లు తొడవడానికి, నేను మీకు ఉన్నానని అండగా ఉండటానికి. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నేను ఒకటే స్మరించుకుంటాను, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవసలు లేకుండా పోతారా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనమంతటితో తలకిందైపోతుందా? తనకు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే విశ్వ సృష్టి పరిణామం విస్థిరమవుతుందా?